ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో గతంలో జరిగిన సంఘటనలు మీ అందరికీ తెలుసు. పొత్తులో భాగంగా 2014లో జరిగింది. అంతకుముందు కూడా ఆల్మోస్ట్ క్యాండిడేట్ డిక్లేర్ అయిపోయి బీఫామ్ రేపు ఇస్తారనగా క్యాండిడేట్ పేరు కూడా మళ్ళీ మార్చడం జరిగింది. పునఃసమీక్ష జరిపి మార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఫలానా వ్యక్తికే బీఫామ్ ఇష్యూ అయిన తర్వాత కూడా బీఫామ్ కూడా మార్చిన సంఘటనలు దాఖలాలు బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంకా 25 రోజులు ఉంది. కాబట్టి నా అభిప్రాయం అయితే దీనికి కంగారు పడాల్సిన పని లేదు. రెండోది, భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాదు, హిందూపురానికి ఒక అద్భుతమైన అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో వచ్చాను. ఎందుకు అని అంటే నేనేదో ర్యాండమ్గా ఏదో ప్యాక్ ముక్కలలో 4 పెట్టి ఏదో ఎంచుకుని రాయికి వచ్చింది కాదు. ఈ పేరుతో కనెక్ట్ అయ్యాను. ఈ ఊరుకుండే ఆ పేరు నన్ను ఆకర్షించింది. నెంబర్ 1. ఇది ఈరోజు మొన్న కాదు. మొట్టమొదట నేను ఆంధ్ర రాష్ట్రంలో ఒకే రథయాత్ర చేశాను. తర్వాత అక్కడక్కడ విడతల వారీగా చేశాను. కానీ మొట్టమొదటి రథయాత్ర నాకు అనంతపురంలో జరిగినప్పుడు హిందూపురంలో స్టార్ట్ చేశాను. కదిరిలోనే స్టార్ట్ చేశాను. సో నాకు ఆ ఒక సైకలాజికల్గా, ఒక మానసికంగా దీంతో ఒక అనుబంధం ఉంది. రెండోది, ఒక మనకు శ్రీకృష్ణదేవరాయల యొక్క చరిత్ర చూస్తే ఇది 2వ రాజధానిగా పెనుగొండని 2వ రాజధానిగా పెట్టి పరిపాలించారనేది ఉంది. మూడోది, ఇలాంటి పేరు ఎక్కడా లేదు భారతదేశంలో. హిందూ అనే శబ్దంతో పేరు ఎక్కడా లేదు. కాబట్టి నన్ను ఒక రకంగా ఆకర్షించింది. అభివృద్ధి చేయాలనే సంకల్పం నాకుంది. అభివృద్ధికి కూడా నేను ఊరికినే ఏదో కూర్చుని వేగంగా మాట్లాడేది కాదు. నేను చదువుకున్నది 9వ తరగతి అయినా నేను వేద పాఠశాల, గురుకులాలు, రకరకాల ఆశ్రమాలు, మఠాలు, మందిరాలు అన్నీ తిరిగి నాకు వ్యావహారికమైనటువంటి అనుభవాన్ని సేకరించి ఈ ప్రాంతంలో 7 నియోజకవర్గాల్లో ఏ రకంగా ఆర్థికంగా మనుషుల్ని పరిపుష్టి చేయగలం, ఏ రకంగా మనం ఇక్కడ మంచి మంచి కంపెనీల్ని రాబట్టగలం. ఒక మచ్చుకి మీరే జస్ట్ ఒక జాబ్ ఫేర్ పెడితే ఇదే హిందూపురంలో 58 కంపెనీలు వచ్చాయి. అందులో నాకేమి తరతమ భేదం లేదు. హిందువులు రావాలి, ఇదే రావాలనేటువంటిది ఎప్పుడు లేదు. అందులో ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది అప్లై చేసుకున్నారు. 100ల మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో చాలామందికి జాబ్ కూడా వచ్చింది. కాబట్టి మనము ఎవరికైనా న్యాయం చేయాలి అనుకున్నప్పుడు మనం ఒక ఓపెన్ మైండ్గా చేయాలనేటువంటి సంకల్పంతో రావడం జరిగింది. సో ఇక్కడ అభివృద్ధి పట్ల నాకు చాలా అవగాహన ఉంది. నేను ఎప్పుడు ఆలోచిస్తుంటానంటే ఒక అవగాహన ఉంటే సరిపోదు, దానికి మనకు శక్తి కూడా ఉండాలి. మనం నిలబడి గెలిస్తే, బరిలో నిలబడి గెలిస్తే ఒక పదవి అనేటువంటిది తన కోసం ఎలా ఉపయోగపడుతుందో, నాకేం అక్కర్లేదు అనుకుంటే మంది కోసం అది అంత గొప్పగా ఉపయోగపడుతుంది. నా కోసం ఉపయోగపడడానికి నాకేం అవసరం లేదు. నేను కట్టుకునేది ఇదే డ్రెస్ బట్ట, చచ్చేదాకా ఇదే బట్ట కడతా. ఇది ఒక 3 జతలు ఉంటే చాలు. ఉదయం ఒకటి ఆరేస్తా, సాయంత్రం ఒకటి ఆరేస్తా, ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకుంటాం అంతే. దీనికి ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది తప్ప నాకేం పెద్ద సరంజాలు ఏమి ఉండవు. సామాన్లు, సరంజాలు పెద్ద ఇది దాని ఏంటి పెద్ద పెద్ద పెట్టెలతో మానేస్తాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలనో ఒక బ్యాగ్ వేసుకుని పోతుంటాం. కాబట్టి ఇక్కడ ఏదైనా బాగు చేయాలి అని అంటే మనం ఇక్కడ నిలబడి గెలిస్తే బాగుంటుంది. మీరు ఇందాక అడిగారు ఒంటరిగా ఎందుకు చేయకూడదని. మొట్టమొదటిది ఏంటంటే ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ఈజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ అంతే. ఇప్పుడు సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ వచ్చింది, వస్తుంది, రాబోతుంది. అది బలపడుతూ ప్రతిసారికి బలపడుతుంది. మీరు గమనించారు 2014లో 274 సీట్లు వస్తాయి, 276 సీట్లు వస్తాయి సుమారు. అలాగా 2019లో 303 సీట్లు వచ్చింది. ఈసారి 2024లో ఇంకా అధికమైన సీట్లు రావచ్చనేటువంటి అంచనాలతో చాలా పటిష్టపడుతుంది. అందులో మోడీ గారు అబ్కీ బార్ 400 పార్ అని ఒక నినాదంతో 400 స్థానాలు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నారు. అలా పటిష్టమైనటువంటి ఒక పార్టీలో రెండోది నా సిద్ధాంతాలు కూడా దాంతో కలిసి ఉన్నాయి. ఇప్పుడు మోడీ గారిని చాలామంది ఏంటంటే ఒక బూచి చూపిస్తారు, ముస్లింలు ఈయనకి వ్యతిరేకని. కానీ ఈరోజు ముస్లింల లైన్లో నిలబడి ఓట్లేసే వాళ్ళు చాలా నిష్పక్షపాతంగా లోపల మనస్సాక్షిగా ఆలోచిస్తే చాలా పెద్ద పర్సంటేజ్ భారతీయ జనతా పార్టీకి మోడీ గారి యొక్క విధానాల వల్ల ముస్లిం ఓట్లు పెరిగాయి. అది మీరు కావాల్సిందే దాని పరీక్ష తీసుకోండి. మాకు కూడా చాలా జాబితాలు ఉన్నాయి, దాని లెక్కలు ఉన్నాయి.
కాకపోతే మొత్తం వేస్తారా అని అంటే మొత్తం అని కాదు, ఎంతో కొంత శాతం గతం కంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఒక ట్రిపుల్ తలాక్ విషయం ఏంటనేమిటి, ఇంకొకటి ఏంటనేమిటి, రకరకాల వాళ్ళల్లో అభివృద్ధికి చేసినటువంటి ఎన్నో కార్యక్రమాల వల్ల మోడీ గారి పట్ల ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా గణనీయంగా పెరిగాయి. అంతేకాదు సంఘటితమైనటువంటి ఓటు బ్యాంక్ నిర్మాణం కూడా అద్భుతంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఇవన్నిటిని ఆలోచించుకుని మనం భారతీయ జనతా పార్టీతోటే వెళ్ళాలి. రేపు ఏ రీజనల్ పార్టీ నన్ను పిలిచి నాకు సీట్ ఇస్తాము, మిమ్మల్ని గెలిపించుకుంటాము, మీరు అలా కూర్చుంటే చాలన్నా కూడా నేను వెళ్ళను. ఇది పక్కా. 2019లో భారతీయ జనతా పార్టీ పొత్తు లేదు, అప్పుడు స్వామీజీ లేదు, అప్పుడు మైనారిటీలందరూ ఎవరికి వేశారు. సో అసలు ముందు ఈ ఆలోచన పరిధి నుంచి బయటికి రావాలి. అసలు ఈ ఆలోచన పరిధి నుంచి బయటికి రావాలి. నేను ఇందాక అదే చెప్పాను, ముస్లింల్లో కూడా ఎంతో పెద్ద శాతం అంతకుముందు కంటే గణనీయంగా భారతీయ జనతా పార్టీకి ఓట్ల శాతం పెరిగాయి. ఎందుకంటే మోడీ గారి యొక్క వైఖరి. ఒకప్పుడు ముస్లిం సమాజానికి హిందూ సమాజానికి మధ్య ఉండేటువంటి వివక్ష, లేకపోతే కక్ష, లేకపోతే కార్పణ్యాలు ఏవైతే ఉన్నాయో, మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు గుజరాత్లో లేదు, యూపీలో లేదు. ఈరోజు ఆదిత్యనాథ్ యోగి స్వయంగా సన్యాసి పరిపాలిస్తున్నాడు. ముస్లింలు అందరూ వ్యతిరేకించాలి, కానీ చాలామంది ముస్లింలు మాకు యోగి గారు కావాలి, ఆయన వస్తే మా పిల్లలకి మాకు అందరికీ కూడా సేఫ్టీ ఉంది, మాకు పరువు దక్కింది, లేకపోతే మమ్మల్ని అందరినీ ఒకే ఘాటాన కట్టి చూసేటువంటి రోజుల నుంచి ఈరోజు చదువుకుని మా పనులు మేము చేసుకుని పద్ధతిగా ఉన్న వాళ్ళు మమ్మల్ని సమాజంలో గుర్తుకు తీసుకొచ్చారని అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఈ భావజాలాల నుంచి, ఇది నిజంగా భావ దారిద్ర్యం, భావజాలం కాదు, ఈ భావ దారిద్ర్యం నుంచి బయటికి రావాలి. భావ దారిద్ర్యం, భావ దారిద్ర్యం రెండు ఉన్నాయి. భావగారి దారిద్ర్యం, భావ దారిద్ర్యం, ఈ రెండు దారిద్ర్యాల నుంచి బయటికి రావాలి. వస్తే ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాలుగా బాగుంటుంది నా అభిప్రాయం. ఒత్తు కూడా ఉంది, ఒత్తు లేకుండా ఉంది, రెండు పెట్టుకోవాలి. నిన్నటి వరకు నాకున్న సాధికారికమైన సమాచారం మేరకు 12 ఎంపీ స్థానాలు లిస్టు విడుదల చేసేటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఈరోజు 13వ స్థానం హిందూపురం కూడా చేర్చడం జరిగింది. అందులో బీకే పార్థసారథి గారికి ఇక్కడ సీటు ఖరారు చేస్తున్నట్టుగా ఒక ప్రకటన వచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి స్టేటు కార్యవర్గ సభ్యులైతేనేమి లేదా ఇతరత్ర పెద్దలతోటి మాట్లాడినప్పుడు మనకు భారతీయ జనతా పార్టీలో దీని పట్ల చర్చలు ఉన్నాయి. అయితే ఇంకా 25 రోజులు మనకు సమయం ఉంది నామినేషన్ల పర్వానికి. సో హిందూపురం పట్ల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సానుకూలంగానే ఉంది. ఎందుకంటే ఆ లిస్టులో ఆ పేరు రాష్ట్ర అధ్యక్షురాలు కానీ అలాగనే రాష్ట్ర కార్యదర్శి గారు కానీ వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళు హిందూపురం అనేటువంటి పేరు భారతీయ జనతా పార్టీ అడిగినటువంటి 6 స్థానాల్లో ఒక స్థానంగా పేర్కోవడం జరిగింది. అయితే హిందూపురము అనేటువంటిది ఇంకా చర్చనీయాంశంలో ఉందనేటువంటిది నాకు కూడా తెలియవచ్చింది. రేపు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొన్ని పేర్లు ప్రకటిస్తామంటున్నారు. అది పూర్తిగా 6 స్థానాలు ప్రకటిస్తారా, లేదు చర్చించుకున్న తర్వాత హిందూపురాన్ని మళ్ళీ ఉభయలు కూర్చొని మళ్ళీ పునరాలోచన చేసి పునఃసమీక్ష చేస్తారా అనేటువంటి దాని మీద తేలాల్సింది. ఏదేమైనా ఒకవేళ భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా, అంటే నాకున్న సమాచారం మేరకు హిందూపురాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయిస్తున్నట్లుగానే ముందు నుంచి సమాచారం ఉంది, ముందు నుంచి అదే నడుస్తూ ఉంది. వాళ్ళందరి యొక్క అనుమతితోటే నేను కూడా ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు అన్ని పక్కకు పెట్టి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ
అలాగే నాకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ తిరుగుతూ ఇక్కడ ఇన్ని నెలలుగా పరిశ్రమ చేశాము, ఇంకా కూడా చేస్తాము. అయితే ఖచ్చితంగా మాకు ఒక ఆలోచన, మాకు ఒక ఆశాజనకమైనటువంటి అంశం ఏంటంటే అందరూ కూర్చుని మళ్ళీ పునఃసమీక్ష చేసి హిందూపురం సీటు భారతీయ జనతా పార్టీకే కేటాయిస్తూ స్వామి పరిపూర్ణానందకే అది పూర్తిగా అది అభ్యర్థిగా బలపరుస్తారని కూడా నాకు విశ్వసనీయంగా ఉంది. ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియచేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఈ సీటు కేటాయించి పొత్తులో భాగంగా అందరూ పరిశ్రమ చేస్తే తప్పకుండా మంచి మెజారిటీతో గెలిచేటువంటి సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి తప్పకుండా పైన అందరూ కూడా దీని మీద పునఃసమీక్ష చేస్తారని భావిస్తున్నాను. దానికంటే నా వల్ల ఇప్పుడు నేను ఒంటరిగా నిలబడి గెలిచేస్తాము, నాకేదో గొప్ప రావాలని కాదు. పార్టీ ద్వారా గెలిస్తే నాకేంటంటే ఈ ప్రాంతానికి ఏం చేయాలన్నా మన పార్టీకి వీళ్ళందరూ ఓట్లేశారు, మనల్ని నమ్మారు, మనల్ని గెలిపించారంటే మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఈ ప్రాంతానికి మనం ఇదిగో ఇది 1, 2, 3, 4 ఇవి చెయ్యాలి, ఇవి నేను వాళ్ళకి మాట ఇచ్చున్నాను అనేటువంటిది చెప్పడానికి అవకాశం. ఇండిపెండెంట్గా గెలిచామంటే ఇండిపెండెంట్ పర్సనే ఉంటాం కదా. కాబట్టి మనము ఈరోజు వ్యవస్థ ఏదైతే రాజకీయ వ్యవస్థ నడుస్తుందో పార్టీ అనేటువంటిది ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ. అందులో భవిష్యత్తులో ఈ రీజనల్ పార్టీలన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణ చూస్తే రీజనల్ పార్టీ వెళ్ళిపోతుంది, అక్కడ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అనే 2 నేషనల్ పార్టీలు, జాతీయ పార్టీలు. భవిష్యత్తులో ఎప్పటికైనా మీరు రాసుకున్న ఆంధ్రాలో కూడా నేషనల్ పార్టీల యొక్క వ్యవస్థే వస్తుంది తప్ప రీజనల్ పార్టీలు మెల్లమెల్లగా కనుమరుగయ్యే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. అంటే దేశం మొత్తంగా రీజనల్ పార్టీలు అనేటువంటి వ్యవస్థలు మెల్లగా కుంటుపడతాయి. ఎందుకంటే దాని అధిపతులు వెళ్ళే కొద్దీ తర్వాత వాళ్ళందరూ కూడా తరుగుదల వచ్చేస్తుంది. సహజంగా తరుగుదల అనేది ప్రతిదానికి ఉంటుంది. కాబట్టి ఈ విధానంలో మనం ఒక జాతీయ పార్టీని అంటిపెట్టుకున్నాం. ఆ జాతీయ పార్టీ మన భావజాలానికి సమీపంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. ఆ జాతీయ పార్టీ మన భావజాలమే కాకుండా దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించేదిగా ఉండాలి. ఈ విధానాలతో నేను దాంట్లో ప్రయాణం చేయడం జరుగుతుంది. అది ఇన్ని పార్టీలు పంచుకుంటాయి కదా. ఒక టీడీపీకే గంపకొత్తగా వెళ్ళి వేసారు కదా. కానీ ఏ పార్టీ అయినా ఒకటి ఆలోచన చేయండి, 2.5 కోట్ల జనాభా అనుకుందాం, హిందువులు ఉన్నారు. వీళ్ళకి ఒక నాయకత్వం కనుక మనం చూపించగలిగితే, దీనికి ఒక వాయిస్, సింగిల్ వాయిస్ ఇవ్వగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని మనం తీసుకురాగలిగితే ఆ పార్టీ 1.5 కోటి ఓట్లు సాధించగలిగేటువంటి శక్తి ఉంది. లాజిక్ మిస్ అవుతున్నారు. వీళ్ళేదో మ్యాజిక్లో పడుతున్నారు, వీళ్ళు వేరే మ్యాజిక్లో పడుతున్నారు, కానీ అసలు లాజిక్ మిస్ అవుతున్నారు. బట్ నేను ఒకటి చెప్తాను, ఇదే వాదనకి కట్టుబడి స్వామీజీకి సీటు రానివ్వకుండా ప్రయత్నం చేసుకుని, నాకు తప్పే లేదు, నాకేమీ నష్టం లేదు, నా పని నేను చేసుకుంటాను. కానీ హిందూపురాన్ని కూడా నేను వదలను, ఎందుకంటే నాకు ఒక అటాచ్మెంట్ వచ్చింది. నేను ప్రపంచం అంతా తిరిగేవాడిని. నాకు ఎక్కువ సమయం దొరికినప్పుడల్లా నేను హిందూపురం వస్తాను. ఏముంది, బెంగళూరుకి వచ్చేస్తాను, బెంగళూరు నుంచి 1.5 గంట ప్రయాణం చేసి వస్తాను, మిమ్మల్ని అందరినీ పలకరిస్తాను. ఇక్కడ ఏదైనా మంచి చేయగలిగితే, ఎందుకంటే ఏది ఆశించకుండా సత్యసాయిబాబా లాంటి మహానుభావుడు జిల్లాకి నీళ్లు పోసాడు కదా. కనీసం మనం 10 ఏళ్ళు ఒకవేళ సీటు రాలేదు అని మీరు 2వ ఆప్షన్ పెట్టారు. నేనైతే ఎప్పుడు ఆప్షన్ ఆలోచించను, క్యాప్షనే ఆలోచిస్తాను. ఎందుకంటే ఆప్షన్ ఆలోచించడం మొదలు పెడితే ఇప్పుడు ఆయన ఇంకోటి అడుగుతారు, నాలో 10 పుడతాయి, ఆఖరికి నాది నాకు పోయి ఏదేదో వచ్చేస్తుంటాయి. కాబట్టి ఒకటే నా ఆలోచన, ఇప్పుడు ఒకటే ఖచ్చితంగా. ఇంకొకటి నేను నమ్మిన విశ్వాసం ఏంటంటే, హిందూపురానికి ఒక అభివృద్ధి జరగాలి అని ఒక సంకల్పంతో వచ్చాను. అదే రాసి పెట్టుంటే, ఈ నేలకు ఆ తలరాత ఉంటే పరిపూర్ణానందం నిలుపుకుంటుంది. మిగతా వాళ్ళు ఏం చేయలేదని నేను అనను, కానీ జరగాల్సిన అభివృద్ధి ఎంత పెద్ద స్థాయిలో జరగాలో అంత స్థాయిలో జరగలేకపోయింది. ఎందుకంటే బెంగళూరుకి 1.5 గంట దూరంలో ఉన్నటువంటి ప్రాంతం వెనకబాటుతనంతో ఉంది. బెంగళూరు ఏమో అద్భుతమైన మహాపట్టణంగా, భారతదేశంలోనే పేరుగాంచిన పెద్ద పట్టణాల్లో అతిపెద్ద పట్టణంగా అది ఉంది. ఎందుకు ఈ వెనకబాటుతనం అంటే దీనికి సరైనటువంటి ఒక పుష్ కావాలి. ఇక్కడ లీడర్లు చెడ్డవాళ్ళ లేకపోతే పార్టీలు చెడ్డదా అవన్నీ మనకు అనవసరం, అది మాట్లాడడానికి రాదు.
ఇక్కడ ఏదో ఒక ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం జరిగితే ఆ తర్వాత అందరూ అందిపుచ్చుకోగలరు. ఆ ప్రయత్నం చేయగలిగే సత్తా నాకు ఉందని నేను నమ్మాను. ఈ నేలకి ఈ ప్రజలకి అది ఉంటే ఖచ్చితంగా నన్ను నిలుపుకుంటుంది. ఇప్పుడు దీంట్లో టీడీపీ శాతం ఎంత ఉంటుంది? వీళ్ళందరూ పంచుకోకపోతే ఎంత ఉంటుంది? కొంత ఉంటుంది. కానీ 12 లక్షల హిందువుల ఓటు బ్యాంకుని ఏకం చేయగలిగే మగాడు మనగాడుగా 12 లక్షల ఓటు ఏకోన్ముఖం చేసి గంప గుర్తుగా వేయగలిగేటువంటి మగాడు మనగాడు కాషాయం కట్టుకుని ఇక్కడ దిగితే మాకు అదొద్దు, మాకు 20,000 మాకు అంటే ఇదే అంటున్నా. భావదరిద్రం, భావదరిద్రం, ఒత్తు ఉన్నటువంటి దరిద్రం, ఒత్తు లేని దరిద్రం. ప్రాధాన్యత ఇచ్చి హిందువులందరూ మాకు అక్కర్లేదు, ఈయనుంటే మాకు ఇది పోతాయి అనుకుంటే హిందువులందరినీ మీరు ఏమని చూస్తున్నట్టు? గొర్రెలా? కాదంటే హిందువులందరూ వీళ్ళు గొర్రెలు వేస్తారులే అనుకుంటామా? కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పోతే 20,000 పోతే ఒకవేళ అనుకుంటాం, పోతే మనం 12 లక్షలు వదులుకుందానికి సిద్ధమైతే 20,000 కోసం పట్టుబట్టు. నా సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నటువంటి నేను ఆలోచించే ఆలోచన విచారధారకు అది ఒక మంచి వేదిక. సో అది నేను ఎంచుకున్నాను. వాళ్ళు అడిగింది 6 సీట్లు అడిగారు. భారతీయ జనతా పార్టీ 6 సీట్లు, 6 అనే సంఖ్య పక్క. ఈ 6 సీట్లలో హిందూపురం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ స్టేటు నుంచి ఖచ్చితంగా ఆ పేరు పెట్టడం జరిగింది. కాబట్టి భరోసా అంటే స్టేట్ పార్టీనే పేరు పెట్టినప్పుడు ఇంకా అంతకంటే భరోసా ఏమీ లేదు. ఎందుకంటే నాకు పార్టీలో అధ్యక్షురాలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి గారు కానీ వాళ్ళందరూ నాకు స్పష్టం చేసి చెప్పారు.